హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నవరాత్రి డే 7 సందర్భంగా ప్రత్యేకంగా దద్దోజనం ప్రసాదం తయారు చేసి అమ్మవారికి నైవేద్యించాను. ఫెస్టివల్ వైబ్స్తో మన ట్రెడిషన్ని సెలబ్రేట్ చేద్దాం. ఫస్ట్ అయితే దద్దోజనంకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఫస్ట్ అయితే గ్యాస్ వెలిగించుకొని ప్యాన్ పెట్టి 1 కప్పు బియ్యం వేసి 2 కప్స్ వాటర్ వేసి కొద్దిసేపు అన్నాన్ని ఉడకనివ్వాలి. అన్నం బాగా ఉడికిన తర్వాత 1 కప్ పెరుగుని తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, 1 పచ్చిమిరపకాయ చిన్న ముక్కలుగా తరుముకొని వేసుకోవాలి. నెక్స్ట్ చిన్న అల్లం ముక్క, అలాగే 2 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఈ పోపుని ముందుగా రెడీ చేసుకున్న రైస్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో 1 కప్ దానిమ్మ గింజల్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతే, దద్దోజనం రెడీ. ఇలా నవరాత్రి 7వ రోజు శ్రీ మహాచండీదేవి అమ్మవారికి దద్దోజనం సమర్పించాను. మీరు కూడా ఇలా ప్రసాదం తయారు చేసి ఫెస్టివల్ని ఎంజాయ్ చేయండి. If you like this video, please like, share and subscribe for more festival specials. See you tomorrow with day 8 prasadam. Bye.